ఫ్రెండ్స్, వెల్కమ్ టు బంజారా ట్రక్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి బనగాంపల్లిలో ఉన్నాం. మనము కర్ర లోడింగ్ అయితే వచ్చేసినాం. ఇప్పుడు సుబాబులు కర్ర అంటారు. లోడింగ్ ఎట్లా జరుగుతుందో ఏమో చూపెడతా చూడండి. ఇప్పుడు ఫుల్ ఎండ కొడుతుంది. ఎండలో కూడా లోడింగ్ చేస్తుర్రు అన్న వాళ్ళు. ఇది మొత్తం లోడే లోపల. దాదాపు 8-9 మంది దాకా ఉన్నారు. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది, అయినా లోడింగ్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే మన లోడ్ అయింది. అంటే పట్ట గిట్లా అన్నీ కట్టేసుకున్నాం. అన్నీ కట్టేసుకొని పేపర్లు అయితే పొద్దున్నే ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది టైము. ఈ పెట్రోల్ బంకులో పెట్టుకున్న గ్రౌండ్లో పెట్టుకొని ఇక్కడ పండుకుంటా. ఇక పొద్దున్నే లేచి ఎప్పుడు ఇస్తారో పొద్దున్నే అయినా కొంచెం దబ్బున చేస్తే బాగుంటుంది పేపర్లు. కానీ ఇక్కడ అన్న వాళ్ళు మాత్రం చాలా హెల్ప్ చేసారు. ఆ వైర్లు లేపడం కానీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు అన్నట్టు. బాగుంది ఇక్కడ మాత్రం అన్న వాళ్ళది. ఫుడ్ కానీ అంటే ఫుడ్ తెచ్చి పెట్టడం కానీ అట్లా బాగుంది రిసీవింగ్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి 11 అవుతుంది. మార్నింగ్ 11 అవుతుంది. నైట్ పెట్రోల్ బంకుల్లోనే పండుకొని లేచి డ్రెజిల్ గిట్లా కొట్టించుకొని ఇక్కడ ఇండియం బైపాస్లో వచ్చేసిన అన్నట్టు. ఇప్పుడు పేపర్లు అయితే ఇచ్చేసారు. ఇంత లేట్ ఎందుకు అయిందంటే ఇది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్. మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. పేపర్లన్నీ చెక్ చేసుకున్న తర్వాత బయలుదేరి వెళ్ళిపోదాం. ఎందుకంటే చెక్ చేసుకోవాలి, బండి నెంబర్ కానీ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో అని చెక్ చేసుకోవాలి. లేకుంటే మనమే ఇబ్బంది పడతాం అక్కడ వెళ్ళినాక. ఒకసారి చెక్ చేసుకొని బయలుదేరి. ఇప్పుడైతే అన్ని పేపర్లు అయితే చెక్ చేసుకున్న తర్వాత బయలుదేరుతున్నా. అన్ని పేపర్లు అయితే ఓకే, అన్నీ ఓకేనే ఉన్నాయి. అక్కడ వెళ్ళినాక మనకేం ప్రాబ్లం రాకుండా ఇక్కడనే చెక్ చేసుకోవాలి, పార్టీ వాళ్ళ దగ్గరనే. కాకుంటే ఇక్కడ లేట్ అయినా కానీ మంచిగా ఉంది, రెస్పాన్సిబిలిటీగా మంచిగా ఉన్నది. పేపర్లు కానీ బండి బయట తీపియడం కానీ బాగుంది అన్న వాళ్ళ దగ్గర. ఓకే, ఇట్లా ఉంటే డ్రైవర్లకి అయితే ఎలాంటి రిస్క్ ఉండదు అన్నట్టు. ఓకే, అన్న వాళ్ళు కూడా డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు అనుకుంటా. అందుకనే అంత సేఫ్టీగా చూసిర్రు. ఇప్పుడు వచ్చేసి మనం అయితే కర్నూలు బైపాస్ ఎక్కాలి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడు వచ్చేసి నంద్యాల, ఇక్కడ వచ్చేసి నంద్యాల అమరావతి అని ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి పాండ్యం వెళ్ళాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే చక్కగా కర్నూలు నుంచి ఒకటే. ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. పాండ్యం బైపాస్ అంటారు దీన్ని. చూడండి, ఫైనల్గా అయితే మనం బైపాస్ అన్నమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుంటే కర్నూలు వెళ్ళాలి మనం. ఇప్పుడు బోర్డు ఉంటుంది ఇక్కడ, కర్నూలు చిత్తూరు స్టేట్ వెళ్తే ఉంటుంది. ఆ ఊరని లేకుండా ఇది బైపాస్ అన్నట్టు, హైవే. ఎక్కడ ఆపేది లేదు. మనం పెద్ద టాస్కులే చేసినాం ఊళ్ళల్లో, వైర్లు దాకించుకుంటాయా. ఫైనల్గా అయితే బైపాస్ హైవేకి వచ్చేసినాం. ఇప్పుడు ఏం టెన్షన్ అయితే ఏం లేదు. ఊరు గీరు ఏం దాటదు మనకు. మొత్తం కాగజ్ నగర్ దాకా మొత్తం హైవే టు హైవే. కాగజ్ నగర్ ఊళ్ళల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నా నేనైతే. ఎక్కడుందో ఏమో తెలియదు మిల్లు. ఓకే, చూడండి 4 లైన్ ఇది బాగుంటుంది. హైదరాబాద్ దాకా కర్నూలు 53 కిలోమీటర్ పోవాలి మనం. ఇంకా కర్నూలు పోయినామంటే తెలంగాణ వచ్చేసినట్టే.
అండి ఎట్లున్నాయో కొండలు. మొత్తం ఘాట్ సెక్షనే. దాదాపు 15-20 కిలోమీటర్ దాకా మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. మొత్తం లొకేషన్ మాత్రం ఆసం అంటే ఆసం ఉంటుంది కర్నూలు హైవేలో. చూడండి మేకలు దాదాపు 15 కిలోమీటర్లు మొత్తం ఘాట్ రోడ్. ఘాట్ అంటే పెద్ద ఘాట్ ఏముంటుందా నార్మల్గా 6th, 7th, 5th ఆ గేట్లో వెళ్ళిపోతుంది. మొత్తం కొండలే. నల్లమల్ల ఫారెస్ట్, ఇదే నల్లమల్ల ఫారెస్ట్ అంటారు దీన్ని. మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది. బార్డర్ దగ్గర వచ్చేసినాం. బ్రిడ్జి దాటితే తెలంగాణ వచ్చేస్తాం మనం. ఈ బ్రిడ్జి దాటితే ఆంధ్ర దాటేస్తాం. చూడండి ఫుల్ ట్రాఫిక్. ఈ బ్రిడ్జి మీద అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. పనులు చేస్తుర్రు అంటే మొత్తం క్లీన్ చేస్తుర్రు సైడ్కి బ్రిడ్జి మీద. మనం వచ్చేసి తెలంగాణలో వచ్చేసినాం. తెలంగాణలో ఫస్ట్ టోల్ గేట్ మనకు వచ్చేసి ఇప్పుడు చూడండి ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట. తెలంగాణ ఎంట్రీ అవ్వటంతోనే ఫస్ట్ టోల్ గేటు. ఫైనల్గా అయితే మనం ఇప్పుడు పెద్దపల్లిగొండ దగ్గర అవుటర్ ఎక్కుతున్నాం. చూడొచ్చు మీరు. నాన్ స్టాప్ 350 కిలోమీటర్లు వచ్చిన దాదాపు 7 గంటలు. అక్కడ 11 గంటలకు బయలుదేరితే ఇప్పుడు వచ్చేసి 7 అవుతుంది. నాన్ స్టాప్ వచ్చేసిన మధ్యాహ్నం మధ్యలో ఎక్కడ ఆపలే. ఇప్పుడు అవుటర్ దిగినాక ఏమన్నా ఆపి తిని వెళ్ళిపోదాము. చూడండి అవుటర్ 6 లైన్ ఇది బాగుంది. వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 7లో దిగాలి ఇప్పుడు. షామీర్పేట్ కరీంనగర్ ఇక్కడ దిగాలి. ఇక్కడ దిగేసి డైరెక్ట్ సిద్దిపేట కరీంనగర్ మంచిర్యాల డైరెక్ట్ కాగజ్ నగర్. చూడండి ఇది దిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇండికేటర్ వేసుకోవాలి. కార్ కానీ లారీ కానీ బస్ కానీ ఏది కానీ. ఎందుకంటే వెనక నుంచి స్పీడ్కి వస్తుంటాయి అవుటర్ దిగేటప్పుడు వెహికల్స్. ఇండికేటర్ వేసుకోకుంటే ఘోరంగా యాక్సిడెంట్లు అవుతాయి. ఇక్కడ మనం స్ట్రేట్ వెళ్ళొద్దు, లెఫ్ట్ వెళ్ళాలి. షామీర్పేట్ కరీంనగర్ అని కనబడుతుంది కదా బోర్డు, ఇక్కడ వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ పోతే కాళేశ్వరం మహారాష్ట్ర బార్డర్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ పోతే మంచిర్యాల అది వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. నైట్ వచ్చేసి గోదావరి కన్నలో పడుకున్నా. సేఫ్ ఫోన్ లేపలేదు, అందుకనే పడుకున్నా. రిజల్ట్ కూడా అయిపోయింది.
నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. చంద్రపూర్ 147, బెల్లంపల్లి 30, మంచిర్యాల 8. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఈ ఫ్లైఓవర్ ఎక్కాలి. ఫ్లైఓవర్ ఎక్కేస్తే ఒకటే రోడ్డుగా మొత్తం టాప్ టు టాప్. వచ్చేసినాం, ఫ్లైఓవర్ ఎక్కేసినాం. 4-వే ఇది బాగుంటుంది. ఒకప్పుడు అట్లా లేదు. ఇది పడి నాకు తెలిసి 4 years అవుతుంది అనుకుంటా ఇది రోడ్ పడి. బాగుంది లొకేషన్ పొద్దున. చంద్రపూర్ 146, హసీమాబాద్ 68, బెల్లంపల్లి 29. చూడండి, చంద్రపూర్ అంటే మహారాష్ట్ర. నాకు ఒక్క విషయం ఏం అర్థం అవ్వట్లేదు. ఇది జూలై వచ్చింది కానీ ఇంకా వర్షాలు పడతలేవు. మొత్తం ఎండాకాలం కొట్టినట్టే కొడుతుంది ఎండ. అయితే అసలు ఘోరంగా కొడుతుంది ఎండ. వర్షాలు అయితే చుక్క పడట్లేవు. ఎక్కడ చూడు వర్షాలే లేవు. అసలు ఎందుకో ఏమో తెలియట్లేదు. ఇప్పుడు వచ్చేసి మందమర్రి టోల్గేట్ దగ్గర వచ్చేసినాం మనం. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా బాగుంటుంది. సెక్యూరిటీ కూడా బాగుంటుంది. 24/7 పెట్టుకోవచ్చు. ఇక్కడ బండ్లు వేల బండ్లు పెట్టుకుంటారు. ఇక్కడ నాగ్పూర్ కానీ అటు పోయే బండ్లు చాలామంది పెట్టుకుంటారు ఇక్కడ. ఒకప్పుడు ఇక్కడ అంటే దొంగలు బాగుండేది ఈ టోల్గేట్ దగ్గర. కానీ ఇప్పుడైతే అట్లేం లేదు, మొత్తం చేంజ్ అయిపోయింది. నేను మాట్లాడేది 4 years బ్యాక్. ఇంత 4 lane లేకుండే. అప్పుడు ఓన్లీ 2 lane ఉండేది. అందుకనే పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుంది. పార్కింగ్ దాదాపు 1000-2000 బండ్లు పెట్టుకోవచ్చు. అట్లా పెద్దగా ఉంటుంది. ఇదే పార్కింగ్. ఇంకా సిర్పూర్ కాగజ్ నగర్ వచ్చేసి 70 ఉంది. ఇక్కడ నుంచి 70 వెళ్తే కదా మనం కంపెనీ దగ్గర వెళ్ళిపోతాం. ఈ అన్నకు ఇక్కడ నిద్ర వచ్చింది అనుకుంటా. ఇక్కడ మొత్తం డౌన్ ఉంటుంది అన్నట్టు, మొత్తం లెఫ్ట్కి వెళ్ళిపోయాడు. కింద పడ్డది బండి. అయితే నిద్ర వచ్చింది అనుకుంటా. నిద్ర వస్తే పండుకోండి. ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ ఫ్లైఓవర్ ఎక్కకుండా కింది నుంచి పోవాలి. మనం కింది నుంచి పోయి రైట్ తీసుకోవాలి. ఇక్కడ బోర్డు ఉంటుంది. అక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్ వచ్చేయాలి. ఒకటే రోడ్ ఇది. దాదాపు 20 kilometers పోవాలి. 20 kilometers పోయిన తర్వాత ఫ్యాక్టరీ ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్తున్నా ఫ్యాక్టరీలో. ఎప్పుడు రాలే ఇటు సైడ్, అంటే ఎప్పుడు రాలే. కాగజ్ నగర్ ఎప్పుడు రాలే. ఓకే, చూద్దాం ఎట్లుంటుందో ఏందో. ఫైనల్గా అయితే వచ్చేసిన. ఇక్కడ ఎంట్రీ అయితే చేపించుకున్నా. ఎన్ని బండ్లు ఉన్నాయో చూడండి. దాదాపు 20-30 బండ్లు దాకా ఉన్నాయి. మన బండి వచ్చేసి లాస్ట్లో ఉన్నది. వీళ్ళంతా పొద్దున్న వచ్చిర్రు అనుకుంటా. పొద్దున నైటు. ఇక్కడ సీరియల్ వచ్చేసి 20 బండ్లకు ఒకసారి పంపిస్తున్నారు. చూడండి. మనం సీరియల్ వచ్చేదాకా ఫైనల్గా అయితే ఈ పార్కింగ్లోకి వచ్చేసినాం.
వచ్చేసినాక ఎంట్రీ చేయించినాం. ఎంట్రీ చేయించడానికి ఫస్ట్ టైం వచ్చింది మన బండి ఇక్కడికి కాబట్టి చాలా అంటే చాలా టైం పట్టింది. పేపర్లు, పర్మిట్, ఆర్సీ అన్నీ అడుగుతారు ఇక్కడ. ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. ఎన్ని రోజులు పడుతుందో ఏమో ఇక్కడ వచ్చేసి తెలియదు. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి బండ్లు మాత్రం. దాదాపు ఒక 200-300 బండ్లు దాకా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. ఓకే, చూద్దాం ఎప్పుడు పిలుస్తారో ఏమో. ఇప్పుడైతే పొద్దున్న నుంచి వంట ఏం చేయలేదు, వంట చేసుకుందాం. ఇప్పుడైతే స్నానం చేసుకొని రైస్ పెట్టేసిన. ఇప్పుడు అన్నం వండుతున్నా. పొద్దున్న నుంచి తినలేదు. ఇట్లుంటుంది డ్రైవర్ల సిచ్యువేషన్. కానీ ఘోరంగా అంటే ఘోరంగా ఉడకబోస్తుంది. అసలు ఇది వర్షాకాలము ఎండాకాలము నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. చూద్దాం. అన్నం అయ్యేలోగల కూరగాయలు కట్ చేసుకుందాం. మనం వచ్చేసి ఇప్పుడు బెండకాయ తీసుకొచ్చిన. బెండకాయ కర్రీ వండుతున్నాం ఇప్పుడు మనం. చూడండి, ఇప్పుడే స్నానం చేసినా మళ్ళీ చెమటలు వచ్చేస్తున్నాయి. ఓకే, వంట అయితే అయిపోయింది. ఇవాళ వచ్చేసి బెండకాయ కర్రీ చేసిన. ఇప్పుడు తింటున్నా, తిని పండుకుంటా. అసలు పొద్దున్న చూద్దాం ఏమనేది ఏంది. ఫైనల్గా అయితే అన్లోడ్ అయిపోయింది మన బండి వచ్చేసి. 4వ రోజు మొత్తం కంప్లీట్గా అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది మార్నింగు. 12వ తారీఖు వచ్చినాం, 16వ తారీఖు అన్లోడ్ అయిపోయింది మనది మొత్తం. ఈ వీడియో ఇంతటితో అయితే కంప్లీట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై డ్రైవర్, జై శివలాల్.